వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక బైక్ ప్రమాదం కేసులో అప్పలరాజును ప్రశ్నిస్తున్నారు. చూస్తున్నాం, వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బైక్ ప్రమాదం కేసులో అప్పలరాజును ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఏదైతే బైక్ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు ప్రస్తుతం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ముఖ్యంగా ఆయన గత నెల 10వ తేదీన ఏదైతే కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి హిట్ అండ్ రన్ కేసులు ఉందో ఈ కేసులో A3గా అప్పలరాజు ఉన్నారు. దీంతో ఆయన తర్వాత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో జిల్లా సబ్ జైల్లో ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే పోలీసులు నిన్న పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఏదైతే విచారణకు అనుమతించాల్సిందిగా అడిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈరోజు ఆయన్ను విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 11:50 పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా ప్రస్తుతం దాదాపుగా 2.5 గంటలు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా అప్పలరాజును విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఏదైతే హిట్ అండ్ రన్ కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేశారనేటటువంటి ఆరోపణ. దాంతోపాటుగా ఏదైతే అరవ్ వర్మ, అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ యాక్సిడెంట్ చేశారో ఆయన ప్లేస్లో సిద్ధార్థ్ హ్యాడీని పెట్టాలనేటటువంటి ఆలోచన, మొత్తం కూడా పోలీసును తప్పుదోవ పట్టించే అనేటటువంటి ఒక అభియోగాలు, వీటన్నిటి నేపథ్యంలో అసలు ఎందుకు ఆ రోజు సాక్షులను తారుమారు చేయాలనేటటువంటి ప్రయత్నం చేశారు అనేటటువంటి దానిపైన ప్రస్తుతం అప్పలరాజును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటుగా యాక్సిడెంట్ జరిగిన తర్వాత సిద్ధార్థ వర్మను ఎక్కడికి తీసుకువెళ్లారు, ఏ ఆసుపత్రిలో చికిత్స చేయించారు, ఎందుకు సాక్ష్యాలను తారుమారు చేయాల్సి వచ్చింది అనేటటువంటి దానిపైన ప్రధానంగా పోలీసులు అప్పలరాజును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే కస్టడీ పిటిషన్లో కోర్టు సూచించిందో ఆ సూచనల మేరకే పోలీసులు ప్రస్తుతం అప్పలరాజును విచారిస్తున్నారు. ఒకరోజు కస్టడీకి పలాస న్యాయస్థానం అనుమతించింది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పలరాజును విచారించాల్సి ఉంది. కానీ 11:55 అప్పలరాజు కోర్టుకు సంబంధించిన సూచనలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత ఆయన పోలీసులు ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం పోలీసులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఆయన విచారిస్తున్నారు. ముఖ్యంగా అప్పలరాజు ఈ కేసులో A3గా ఉన్నారు. ముఖ్యంగా సాక్షులను తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేయడం, చట్టాన్ని తప్పుదోవ పట్టించారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ముఖ్యంగా పోలీసులు ఆయన ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మళ్ళీ జైలుకు తీసుకువెళ్తారు. ఒకరోజు కస్టడీ పిటిషన్ మాత్రమే కోర్టు అనుమతించినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగబోతోంది. మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగిందో, ముఖ్యంగా యాక్సిడెంట్ జరగడం ఒక ఎత్తు అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేటటువంటి ప్రయత్నం అనేటటువంటి ప్రధానమైనటువంటి అభియోగం అప్పలరాజు పైన. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు మరింత సమాచారం రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 గంటల వరకు అప్పలరాజును విచారించేటటువంటి అవకాశం కనబడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.